హలో లవ్లీస్, వెల్కమ్ టు షీజ్ వంకాయల. నేనైతే ఇవాళ ఏలూరులోనే సూపర్ హిట్ అండ్ చాలా చాలా బాగుండే బజ్జీ మిక్చర్ షాప్కి అయితే వచ్చేసాను. అయినో బజ్జీ మిక్చర్ అంటే ఏంటి అంటే జనరల్గా సిటీస్లో ఉన్న వాళ్ళకైతే దీని గురించి చాలా బాగా అర్థమవుతుంది. బేసిక్గా అంటే మేము చాలా ఎక్కువ క్రేవ్ చేస్తూ ఉంటాము. చలో చలో లెట్స్ గో. హలో, ఎలా ఉన్నారు? సో నేనైతే ఇవాళ మీ బజ్జీ బండికి వచ్చి అన్ని టేస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఫస్ట్ చెప్తారా? వంకాయ బజ్జీ, ఓకే, బ్రెడ్ బజ్జీ, ఓకే, ఎగ్, టమాటా, మిల్ మేకర్ పకోడీ, ఓకే, మిర్చి బజ్జీ, అరటికాయ బజ్జీ, సమోసా, ఆలు సమోసా, మామూలు సమోసా, సమోసా, బజ్జీ మిక్చర్ బజ్జీ ఉంటది, మిక్చర్, టమాటా సైస్ ఉంటది, బఠానీ చాట్ ఉంటది, గుళ్ళు మిక్చర్, పల్లి పల్లి మిక్చర్. ఓకే, అదే. ఓకే, నైస్. అయితే ఫస్ట్ నేను బజ్జీతో స్టార్ట్ చేస్తాను. నాకు 1 అరటికాయ బజ్జీ, 1 మిరపకాయ బజ్జీ, 1 వంకాయ బజ్జీ ఇస్తాం మేడం. అండ్ టమాటో బజ్జీ కూడా, ఓకే మేడం. 1 ఎగ్ బజ్జీ కూడా. ఓకే మేడం. అన్ని టేస్ట్ చేస్తాను. టేస్టీ. ఓకే, నో థ్యాంక్ యూ. ఓకే, మరి మీరైతే విన్నారు కదా, ఆయన దగ్గర అరటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ, వంకాయ బజ్జీ, బ్రెడ్ బజ్జీ, ఎగ్ బజ్జీ, టమాటో బజ్జీ కూడా ఉందంట. చాలా ఇంకా టేస్ట్ చేసేద్దాం. నేనైతే ఫస్ట్ అరటికాయ బజ్జీ ఒకటి, మిరపకాయ బజ్జీ ఒకటి తీసుకున్నాను. సో లెట్స్ టేస్ట్ ఇట్. ఫుల్లీ ఓవర్లోడెడ్. ఒకటే సార్ నేను తినేగలను అంటారా? లెట్ మీ ట్రై. నేను తిన్న అరటికాయ బజ్జీస్లో ఫస్ట్ పొజిషన్ అయితే దీనికే ఇస్తాను. అంత బాగుంది. నార్మల్ బండిల్లో లాగా ఓన్లీ ఆనియన్, ఉప్పు, కారం అలా కాకుండా పైన ఈ బజ్జీ మిక్సర్ కూడా వేసేస్తున్నారు. ఐ థింక్ దానివల్లే టేస్ట్ కొంచెం బాగా ఎలివేట్ అయింది. నెక్స్ట్ వచ్చి పచ్చిమిరపకాయ బజ్జీ. ఐఎమ్ నాట్ రియలీ అ ఫ్యాన్, ఆనెస్ట్ గా చెప్తున్నాను, బట్ ఐ వాంట్ టు ట్రై ఇట్ హియర్. ఎందుకంటే నేను కారం ఎక్కువ తిన్ను. వావ్, నేను అనుకున్నంత కారంగా అయితే లేదు. సో ఐ థింక్ ఐ కెన్ ఫినిష్ దిస్. ఇదైతే ఇది మిల్ మేకర్ మిక్స్చర్. అవును మేడం. ఇక్కడ అన్నిటికన్నా ఎక్కువ ఏది తింటారు? బజ్జీ మిక్చర్, బజ్జీ మిక్స్చర్ ఎక్కువ తింటారు. ఎక్కువ తింటారు మేడం. నేను ఇదే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడటం. నెక్స్ట్ అయితే నాకు 1 వంకాయ బజ్జీ, 1 ఎగ్ బజ్జీ చేయండి. అలాగే మేడం. ఇక మేడం. పైన చాట్ ఏమైనా ఏమంటారా? నో నో నో. నో నో నో. ఇది వంకాయ బజ్జీ కదా, అండ్ అది ఎగ్. ఓకే, థ్యాంక్స్. సో ఇది వచ్చేసి ఎగ్ బజ్జీ అండ్ ఇది వచ్చి వంకాయ బజ్జీ. వంకాయ బజ్జీని అయితే ఇట్లా కట్ చేసి ఇచ్చారు అండ్ ఎగ్ ని కూడా ఇట్లా 4 స్లైసెస్ చేసి ఇచ్చారు. సో ఐ థింక్ వీళ్ళు నార్మల్ గానే బజ్జీ మీద సో ఆనియన్స్ ఇవన్నీ వేసి దాని తర్వాత బజ్జీ మిక్స్చర్ ఇందాక చేశారు కదా, సో దాన్ని పైన వేసి ఇస్తున్నారు. సో లెట్స్ టేస్ట్ ఎగ్ ఫస్ట్. ఎగ్ చూస్తా. వా, లుక్స్ యమ్మీ. ఇట్స్ సో గుడ్, సో గుడ్. ఎగ్ బజ్జీని ఇక్కడ తిన్నారంటే ఖచ్చితంగా ఎగ్ బజ్జీకి మళ్ళీ ఇక్కడికే వస్తారు. వంకాయ బజ్జీ టేస్ట్ చేయడానికి నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే నేను దీని ముందు గుంటూరులో టేస్ట్ చేశాను, ఇక్కడైతే ఫస్ట్ టైం తింటాం. లెట్స్ ఈట్.
దిస్ బ్రింజల్ ఇస్ సో స్మూత్ ఇన్సైడ్, బాగా కుక్ అయింది. సో గుడ్, సో గుడ్. ఐ థింక్ ఆయన చేసే మిక్స్చర్లోనే ఎక్కువ మ్యాజిక్ ఉంది. అది ఎందులో వేస్తే అందులో అన్నీ చాలా బాగుంటున్నాయి. చాలా బాగుంది, మీరు ఇది ఖచ్చితంగా ట్రై చేయాలి. పీనట్స్ చూసారా ఎంత ఎక్కువ వేసారు. వావ్. మీ పేరేంటి? నాయుడు మేడం. నాయుడు. ఎన్ని ఇయర్స్ నుంచి ఇది పెడుతున్నారు? నేనైతే 2 years నుంచి వస్తున్నాను. 8 సంవత్సరాలు అయింది మేడం. 8 years. ఓకే. మీరు అంతకుముందు ఏం చేసేవారు? అంతకుముందు హోటల్లో పనిచేసేవాడు మేడం. ఓకే. ఇవన్నీ అక్కడే నేర్చుకున్నారా? అవును. టొమాటో మిక్చర్ ఎలా చేస్తారో అయితే మనం చూసేద్దాం. టొమాటో మిక్చర్ ప్రైస్ ఎంత? 25 మేడం. 25. ఓకే. ఇందాక వంకాయ బజ్జీ చాలా చాలా బాగుంది. అంటే లోపల చాలా బాగా కుక్ అయింది. మీరు ఫస్ట్ వంకాయ ఫ్రై చేస్తారా లేదంటే ఫస్ట్ ఉడకపెట్టాలి? ఓకే. కడతాను మనకే. ఏమేం మసాలా సార్? ఉప్పు, కారం, ఇంకోటి గరం మసాలా. ఓకే. ఫోర్క్ ఓపెన్ చేసి ఎన్నింటి వరకు ఉంచుతారు? 9 వరకు. ఇదంతా అయిపోతాయా? అయిపోతా మేడం. ఓకే. అవును, ఆయన పెద్ద అయిపోయాడు కదా. తినేస్తారు బంగారం? తింటా. ఇదే అసలైన పార్ట్. ఓకే ఓకే. టొమాటో బజ్జీ చెప్పాను కదా. ఎస్, ఇలా వచ్చింది. టొమాటోని మంచిగా హాఫ్ చేసేసి దానిలో అయితే ఈ స్టఫ్ పెట్టి మనకి ఇచ్చారు. సేమ్ మధ్యలోనే బజ్జీ మిక్స్చర్ ఫిల్లింగే వస్తుంది దీనిలో కూడా. సో ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను సింధుకి అడుగుతా. ఇక్కడ వాళ్ళు దగ్గరే, సో అలానే మాకు షాప్ పరిచయం. ఎప్పుడులానే ఉందా? చాలా బాగుంది, చాలా బాగుంది. లెట్ మీ ఈట్. టూ గుడ్. ప్లస్ టొమాటో వేస్తే ఆ టేస్టే వేరు అసలు టోటల్గా. మొత్తానికి నేనైతే ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ తినడం అయితే అయిపోయింది. మనమైతే ఇప్పుడు ప్రైస్లు కనుక్కుందాం. సో అట్టికే బజ్జీ ఎట్లా ప్రైస్? 1 ప్లేట్కి 20. మిరపకాయ బజ్జీ అది కూడా అంతే. సూపర్. నెక్స్ట్ టమాటో బజ్జీ 25. బజ్జీ మిక్చర్ 30. చాట్ అది 20. ఓకే, నైస్. మిల్ మేకర్ 25. సమోసాస్ అవి 20. ఓకే ఓకే. అలాగమ్మా. సో ఏలూరులో ఉన్న వాళ్ళు, ఏలూరు చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా వచ్చి ఖచ్చితంగా మీరైతే ఇక్కడ తినండి. ఒక్కసారి తింటే నాలాగా మీరు మళ్ళీ మళ్ళీ వస్తారు. నేను 2 years నుంచి వస్తున్నాను. సో డోంట్ మిస్ దిస్ ప్లేస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఓకే, బాయ్. సో నేనైతే బిల్ ఎంత అయింది అని అడిగితే 115 అని చెప్పారు. సో 200 ఇస్తే నాకు ఇంత చేంజ్ వచ్చింది. కెన్ యూ బిలీవ్? మనకి జస్ట్ 100, నియర్ టు 100లో ఇంత నా పొట్టకు సరిపడా అయితే ఫుడ్ అయితే వచ్చేసింది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ బజ్జీ మిక్చర్.
సో హైదరాబాద్లో కానీ బెంగళూరులో ఉన్న వాళ్ళు కానీ లేదంటే చుట్టుపక్కల ఏమైనా సిటీస్లో ఉన్న వాళ్ళు కానీ ఖచ్చితంగా ఈ బజ్జీ మిక్చర్ వాల్యూ అయితే మీ అందరికీ చాలా బాగా తెలుసు అని నాకు తెలుసు. అందుకనే నేను ఏలూరు వచ్చినప్పుడైతే ఖచ్చితంగా ఇక్కడ తింటాను. సో లొకేషన్ ఇంకా డీటెయిల్గా కావాలంటే కామెంట్ చేయండి. అండ్ నార్మల్ లొకేషన్ వచ్చేసి సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ ఆపోజిట్లో శాంతినగర్లో ఉంటుంది ఈ స్పాట్. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఈ స్పాట్కి అయితే ముందే వెళ్ళి తినుంటే మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటో కామెంట్లో చెప్పండి, నాది కూడా మీకు చెప్తాను. ఓకే, అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ లవ్లీస్. అదేంటి అల్లం? మామిడల్లమా? నాకు నిన్న టేస్ట్ వచ్చింది. ఓకే, మామిడల్లం కొంచెం మామిడికాయ టేస్ట్ కదా. యా, మామిడల్లం దీని స్పెషాలిటీ అదే అనుకుంటా. మీ దగ్గర రోజు వస్తారా? ఓకే.